హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టమాటో చట్నీ అండి. పునుగులకి బెస్ట్ కాంబినేషన్ చట్నీ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మనం బండి మీద తింటూ ఉంటాం కదండి. సేమ్ అదే టేస్ట్లో రావాలంటే చూద్దామా దాని తయారీ విధానం. చాలా తొందరగా అయిపోతుందండి, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. సో చూద్దామండి దాని తయారీ విధానం. ముందుగా బాగా పండిన టమాటోస్ తీసుకోవాలండి, రెడ్ కలర్లో ఉండాలి. ఇలా తీసేసుకొని బాగా నీట్గా కడిగేసుకొని మంచి ఇలా పీసెస్గా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకొని ఒక గ్లాస్ అంతా వాటర్ పోసేసుకోవాలండి. దీంట్లో వేసుకొని దీన్ని ఉడికించుకుందాం గ్యాస్ మీద పెట్టి. ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలండి. టమాటాను ఉడికించుకుందాం మూత పెట్టేసుకొని. చూడండి, సగం టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు 4-5 వెల్లిపాయలు వేసేసుకోవాలి దీంట్లోనే. అలానే ఒక రెక్క చింతపండు, దీంట్లోనే ఒక 1/4 టీ స్పూన్ అంతా పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక 1/2 స్పూన్ అంతా వేసానండి. అంతా ఒక్కసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాము. ఇదంతా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేస్తాం. చూడండి, టమాటాలో పసుపు, వెల్లిపాయ, ఉప్పు అంతా వేసాం కదా, చింతపండు అది కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగినంత ఒక 2 స్పూన్స్ కారం పౌడర్, కారం వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దామండి. అంతవరకు ఉడికిపోతుంది. కారం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలండి. గ్యాస్ ఆఫ్ చేసేసి ఇది కంప్లీట్గా చల్లారించుకోవాలి. అయిపోయిందండి టమాటో చట్నీ. కొంచెం చల్లగా అయిపోయినాక మిక్సీ పట్టేసుకోవాలండి. అయిపోయిందండి టమాటో చట్నీ, చల్లగా అయిపోయినాక మిక్సీకి వేసేసుకోవాలండి. ఇంకా పునుగులకి చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. ఇంకొకసారి నేను ఎప్పుడైనా పునుగులు చేస్తే ఆ వీడియో కూడా నేను పెడతానండి. నెక్స్ట్ పునుగులకని కాదండి, మైసూర్ బోండా కూడా ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇంకెందుకండి లేట్, మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్. టమాటో చట్నీ రెసిపీ మీకు కావాలంటే ఇన్స్టా బయోలో వెళ్ళి నా యూట్యూబ్ లింక్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రూపీస్ కిచెన్ని ఫాలో చేయండి.